నిర్గమాకాండము 12వ అధ్యాయము నిర్గమాకాండము 12వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే పస్కా పండుగ గురించి ఉంటుంది. అక్కడ నిర్గమాకాండము 12వ అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి. ఆ వచనాలన్నీ మనం చదివితే దేని గురించి ఉంటుందంటే పశువు ఎలా వధింపబడుతుంది, పస్కా గురించే ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమని చెప్తున్నాడంటే 2వ వచనంలో చూడండి, ఈ నెల మీకు మొదటిది, ఇది సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ జనముతో ఈ నెలలో దశమి నాడు వారు తమ తమ కుటుంబాలు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చెప్పున దాన్ని తీసుకొనవలెను. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ నెల మొదటి నెల కాబట్టి మొదటి నెల దశమి నాడు. ఏ రోజు చెప్పాడు? మొదటి నెల దశమి నాడు. అంటే బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే బైబిల్లో పండగలు ఉన్నాయి కదా. ఈ పండగలన్నిటిలో కూడా 6-7 పండుగల లెక్కకు వస్తాయి. ఏంటంటే పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, ఆలయ ప్రతిష్ట పండుగ, శృంగార ధ్వని పండుగ, ప్రథమ ఫలాలు పండుగ అంటే పంటలు పండగ అని ప్రథమ ఫలాలు ప్రభువు పండుగ అంటే కయ్యూను హేబేలు ఆచరించిన పండుగ. ఇలా పండుగల పేర్లు ఉన్నాయి. వీటన్నిటిలోని ముఖ్యమైన పండుగలు 3 అని చెప్తాడు నిర్గమాకాండం 23వ అధ్యాయము 33, 34 నుంచి చూసుకున్నట్టయితే 23, 33, 34 నుంచి చూసుకుంటే ఆ నెల పేరేంటో చెప్తున్నాడు. ఈ నెలలో మొదటి నెల అని నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనకు చెప్పుకుంటే 23వ అధ్యాయం 33వ వచనంలోకి వచ్చేసరికి అబీబు నెల. ఆ నెల పేరు ఏం పేరు? అబీబు నెల. ఈ అబీబు నెలలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ ఆచరించాలి. అంటే ఈ పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాలంటే ఈ అబీబు నెలలో 14 రోజుల ముందు, అంటే ఆ నెల ప్రారంభమైన దగ్గర నుంచి 14 రోజులు కౌంట్ చేసుకుండి 14 రోజుల తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ ఆరాధనగాను, దానికి ముందు వచ్చే 7 రోజులు పస్కా పండుగకి అంటే పులియని రొట్టెల పండుగ ఆచరించడానికి 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఆచరించమన్నాడు. మనం మట్ల ఆదివారం చేసుకుంటాం కదా. ఈస్టర్ ముందు వచ్చే ఆదివారం ఏం ఆదివారం? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం వెళ్ళిన తర్వాత వచ్చేది గుడ్ ఫ్రైడే కదా. ఈ మట్టల ఆదివారం రోజుని యేసు ప్రభు వారిని గాడిద మీద ఎక్కించి యెరూషలేం వీధుల్లో ఆయన రాజులకు జయము, ఓసన్నా జయము, రాజులకు రాజు వస్తున్నాడు అనేసి పాట ఉంటుంది కదా. అంటే యేసు ప్రభు వారిని యెరూషలేం వీధుల్లో పులియని రొట్టెల పండుగ ఆచరించడం కోసం పస్కా పండుగ ముందు మట్టల ఆదివారం రోజుని గాడిద మీద ఎక్కి ఊరేగిస్తూ ఉంటారు. అసలు పస్కా పండుగ రోజునే యేసు ప్రభువారు సిలువ సింహాసనం ఎందుకు ఎక్కాలి? పస్కా పండుగ రోజునే యేసు ప్రభువారు సిలువ సింహాసనం అధిష్ఠించాడు మన కోసం. ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో ఆయన వేలాడాడు. అవునా? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా, ఆ లోకానికి మమ్మును చేర్చగా నిచ్చెనవైనావా, మహనీయుడా నీ బలియాగం. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన ఏం వేలాడాడు? సిలువలో వేలాడాడు. అంటే ఆయన ఏమెక్కాడు? సిలువ సింహాసనం ఎక్కాడు ఆయన. అవునా? మన కోసం ఏ సింహాసనం ఎక్కాడు? సిలువ సింహాసనం. రాజుగారి కూర్చుండే రాజసింహాసనం ఎక్కలేదండి. రాజుగారు ధరించుకునే వజ్ర వైడూర్యాలతో కిరీటం అలంకరించుకోలేదండి. ఆయన మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆయన ఏం ధరించాడు? మన కోసం ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడు. పస్కా పండుగ రోజునే యేసు ప్రభువారు ఎందుకు సిలువ సింహాసనాన్ని ఎక్కారు అన్నట్టయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి చాలా శ్రమలు పడుతూ ఉన్నారు కదా.
వీళ్ళు శ్రమల్లో చాలా వేదన చెందుతూ వాళ్ళని రక్షించడానికి రక్షకుడు వస్తాడని వాళ్ళు అంతులేని మొరలు పెడుతూ ఉంటే ఆ మొర విన్న ప్రభువారు ఆలకించి మోషేని ప్రవక్తగా చేసి ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు పంపించి ఐగుప్తులో అద్భుతాలు జరిగించి వాళ్ళని విడిపిస్తాడు కదా. ఈ పస్కా ఎందుకంటే ఈ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొంది వచ్చారు కాబట్టి. నిర్గమాకాండం 12వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే అధ్యాయం అంతా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ అధ్యాయం చదువుతూ ఉంటే తెలుస్తుంది. వాళ్ళు విడుదల పొంది వచ్చారు కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా వీళ్ళు పస్కా పండుగ ఆచరించాలి. పస్కా పండుగ ఆచరించేటప్పుడు ఎలా ఆచరించాలన్నాడు? కుటుంబాలుగా కూడి వెళ్ళాలి. వీళ్ళు పస్కా వధించేటప్పుడు ఆ 12వ అధ్యాయం అంతా మనం చదివితే ఒక గొర్రె పిల్లనైనా, ఏడాది గొర్రె పిల్లనైనా లేదా మేక పిల్లనైనా మనం తీసుకోవాలి. ఆ తీసుకున్న పస్కాని వధించేటప్పుడు అది ఎప్పుడు చేయాలంటే సాయంకాలం చేయాలి. ప్రొద్దుట కాదు, పగలు కాదు, ఎండవేళలో కాదు. దాన్ని ఎప్పుడు చేయాలంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పస్కా వధించాలి. అంటే 6 రోజులు అయిపోయిన తర్వాత యూదుల ఆచార ప్రకారంగా వాళ్ళకి క్యాలెండరీ ప్రకారంగా టైం ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు. అంటే దీపాలు పెట్టి వేళ నుంచి మరుసటి రోజు దీపాలు పెట్టే వేళకి ఒక రోజు వాళ్ళకి. అది మనకి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకరోజు సూర్యాస్తమయం, సూర్యోదయం అని చెప్తాం. కానీ ఆది కాండంలో చెప్తున్నాడు కదా, అస్తమయము ఉదయము కలగా. అంటే అస్తమయము ఉదయాన్ని చూపించాడు ఆయన కాబట్టి అది ఒక దినముగా ప్రకటించాడు ఆది కాండంలో. ఉదయము సాయంత్రం అని చెప్పలేదు బైబిల్లో. చెప్పలేదు. అక్కడ ఏం చెప్తున్నాడు? అస్తమయము ఉదయము కలగా ఒక దినమాయన ఆది కాండంలో క్లారిటీగా చెప్పాడు. యూదులు కూడా అదే ఆచరించేవారు. ఏమనంటే సాయంత్రం దీపాల వేళ నుంచి మరుసటి రోజు దీపాల వేళ వరకు కూడా ఒక రోజుగా లెక్కించుకునేవారు. 7 రోజులు పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి కాబట్టి వారు ఏం చేశారంటే సాయంత్రం అయిపోయిన తర్వాత పస్కాని, గొర్రెని వధించడానికి లేదా మేకని వధించడానికి ఎవరు ఇంటికి తగ్గ, మన కుటుంబంలో 10 మంది ఉన్నామా, 10 మందికి ఒక మేక సరిపోతుందా, ఒక గొర్రె సరిపోతుందా? మనం పండగ ఆచరించాలి. ఇశ్రాయేలు అంటే ఐగుప్తు శ్రమల్లో నుంచి మనం విడుదల చేశాడు కాబట్టి మన ప్రభువుకి మనము రక్త ప్రోక్షణ చెయ్యాలి. చేసి మన పాపాన్ని శుద్ధీకరించుకోవాలి అన్నట్టుగా వాళ్ళు సాయంకాల వేళలో పస్కాని వధించాలని నిర్గమాకాండం 12వ అధ్యాయం చదివితే తెలుస్తుంది మనకి. ఆ సాయంకాలమే ఆచరించాలి. ఆచరించిన తర్వాత రక్తాన్ని బలిపీఠం మీద ప్రోత్సహించడము, ఆ మాంసాన్ని కాల్చి ఉడకందైనా తినకూడదు. నీళ్లతో ఉడకబెట్టుకుని మనం చికెన్ కర్రీ చేసుకున్నట్టుగా అన్ని రకాల రుచులు వేసుకుని చేసుకున్నట్టుగా తినకూడదు. కాల్చిన మాంసంతో తినాల రొట్టెలను, పులియని రొట్టెలను నూనెసి చక్కగా పెరుగు, పాలు, అట్టుబండి ఇవన్నీ వేసుకుని చపాతీ పిండి పిసుకుని మెత్తగా దూదుల్లా ఉండే చపాతీలు చేసుకుని చికెన్ కూర పెట్టుకుని తినడం కాదు. చేదు కూరతో రొట్టెలను తినాలి అని చెప్పాడు. దేంతో తినాలన్నాడు? 12వ అధ్యాయంలో చేదు కూరతో. ఈ మాంసం తింటూ చేదు కూరతో తినాలి ఆ రొట్టెల్ని. అంతేకాదు ఆ పస్కా వధించిన పశువు యొక్క ఒక ఎముక కూడా విరవబడకూడదు. ఏం విరవబడకూడదు? మటన్ ముక్కలు కొట్టుకోవడం కాదు. ఇక్కడ గొర్రెను వధించామా, మేకను వధించామా, దాని రక్తాన్ని ప్రోత్సహించామా, దాన్ని తీసుకెళ్ళి అలాగే కాల్చేయాలి. అలాగే కాల్చేసి ఆ కాల్చేసిన మాంసాన్ని రొట్టెలు పెట్టుకుని కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పంచుకుని తినాలి. ఒకవేళ మన కుటుంబానికి ఎక్కువైపోతుంది ఆ మాంసం అన్నట్టయితే మన పొరుగు వారికి పంచకూడదు. మనం దత్తత తీసుకున్న వాళ్ళైతే, వాడు మన బిడ్డ అనిపించుకున్నవాడైతే వాడికి మాత్రమే ఆ రొట్టె ఆ మాంసాన్ని పెట్టాలి. కానీ పస్కా మాంసం ఇంకెవరికి పెట్టకూడదు. 12వ అధ్యాయం 12వ వచనంలో తీసినప్పుడు ఉంటుంది కదా, పస్కాని ఎలా తినాలో కూడా దేవుడు చెప్తున్నాడు అక్కడ చక్కగా. పస్కాని ఎలా తినాలో చూడండి. 10వ వచనం నుంచి, దానిలోని ఉడకనదైనను నీళ్లతో వండబడిందైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోని దేదియు మిగలకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చేయాలి. ఇదంతా ఎప్పుడు తినాలి? నైటే తినాలి. ఉదయం అయ్యాక తినకూడదు. ఈ పొంగని రొట్టెలు, చేదు కూర, ఈ కాలిన మాంసాన్ని ఎప్పుడు తినాలి? నైట్ అంతా తినాలి. అది మళ్ళా పగలకి ఉదయానికి మిగలకూడదు. సూర్యోదయం అయ్యే టయానికి అది మిగలకూడదు. మిగిలిన ఎడల దాన్ని వెంటనే సూర్యోదయం అవ్వకుండానే దాన్ని కాల్చి బూడిద చేసేయాలి.
పస్కా ఎవరికి కనబడకూడదు, పస్కా ఎవరు తినకూడదు. ఒకవేళ కాకులు కుక్కలు బయట విసిరేస్తే అవి ఇవి ముడతాయి కదా, అలా ముట్టకూడదు దాన్ని. అది చాలా యోగ్యమైన ప్రసాదం. బల్లారాధన తీసుకుంటాం కదా, బల్లారాధనలో మనం ప్రభు రొట్టె ద్రాక్ష రసము తీసుకుంటాం. అయ్యగారు మనకు బల్ల ఇచ్చేటప్పుడు రక్షణ తీసుకున్న వాళ్ళందరూ పంక్తులు తిరిగి కూర్చోండి, తీసుకోలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోండి. అది పొందగలుగుతున్నారా? బల్ల తీసుకోగలుగుతున్నారా? మన కుటుంబంలోనే మన పిల్లలే రక్షణ తీసుకోకపోతే బల్ల తీసుకోగలుగుతున్నారా? తీసుకోవట్లేదే కదా. దాన్ని చాలా పవిత్రంగా, చాలా భయముతో, వణుకుతో, భక్తితో బల్ల తీసుకోవాలి మనం. బల్లారాధన అంటే ఏదో ప్రభు శరీరము ద్రాక్షరసమే కానీ చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటాం. బల్ల తీసుకునేటప్పుడు కడుపు నిండా మెక్కేసి వచ్చి తీసుకుంటాం. అలా కాదు. నువ్వు శనివారం నైట్ నుంచి బల్ల తీసుకోవడానికి సిద్ధపడే ఉన్నావా? ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని కడుక్కుని బల్లకి సిద్ధమై ఉన్న పాత్రగా మనం ఉన్నామా, తీసుకుంటున్నామా లేదా? అలా తీసుకోలేని పక్షాన్ని మనలో కల్మిషాన్ని ఉంచుకున్నట్టయితే, అంటే పులియని పిండి మనలో ఉంచుకుని బల్ల తీసుకున్నట్టయితే దానికి తగిన ప్రతిఫలం ఏంటో కూడా 2 కొరింథీ 11వ అధ్యాయంలో వివరంగా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. ఈ పస్కా తీసుకునేటప్పుడు చెప్తున్నాడు కదా, 10వ వచనంలో చూడండి. మోషే చూడండి, మిగిలింది అగ్నితో కాల్చివేయాలి, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని. ఏం కట్టుకుని అంటున్నాడు? పస్కా తినే విధానం ఎలా చెప్తున్నాడో చూడండి. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీరు నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచూ తినవలను. అది యెహోవాకు పస్కా బలి. మనం ఎలా తినాలి? ఆతృతతో, నడుము కట్టుకొని, మన చెప్పులు తొడుక్కుని, మన చేత కర్ర పట్టుకుని, అంటే ప్రార్థన అనే కర్ర చేత పట్టుకుని, సత్యం అనే దట్టిని మన నడానికి కట్టుకొని, సమాధానం అనే జోడును మనం ధరించుకుని పస్కా ఆతృతతో తినాలి. ప్రభువా నీ శరీరం, నీ రక్తం నేను తీసుకుంటాను, నా నరాలను శుద్ధీకరించు. నా నరాలు మలినముతో నిండిపోయి ఉన్నాయి ప్రభా, దాన్ని నీ రక్తం వెళ్తేనే శుద్ధీకరిస్తుంది ప్రభా, శుద్ధీకరించండి. ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ మనం తింటున్నామా? ఇక్కడ ఒక ఎముక కూడా, పస్కా పశువుకి ఒక ఎముక కూడా విరగొట్టకుండా దాన్ని అలాగే కాల్చి తినాలని చెప్తున్నాడు. ఇది ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్టయితే చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము కొన్ని వచనాలు 34 నుంచి చూడండి. 34 నుంచి 36 వరకు మనం చూసినట్టయితే, సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. ఇక్కడ అంతకు ముందు నుంచి చూసినట్టయితే చూడండి, 34 అక్కడ ముందు నుంచి చూసినట్టయితే 2 దొంగలు యేసు ప్రభువారితో, 32వ వచనం నుంచి మనం చూసినట్టయితే యేసు ప్రభువారితో గొల్గొతా కొండ మీద 3 సిలువలు వేయబడ్డాయండి. 3 సిలువల్లో కుడివైపున ఒక సిలువ, ఎడం వైపున ఒక సిలువ, మధ్యన ప్రభువారి సిలువ ఉంది. ఈ 3 సిలువల్లో ఈ రూలుగా రోమన్ల ఆచారం ఏంటంటే ఖైదీలను సిలువేయాలి, వాళ్ళు చేసిన శిక్షకి సిలువేయాలి. సిలువేసిన తర్వాత వాళ్ళ ప్రాణం పోకపోతే పొద్దుగు అంటే మధ్యాహ్నం 3 దాటితే ఇంకా 6 అయిందనుకో వేరే రోజు వచ్చేస్తుంది కదా, ఆ ఏరో రోజు రాకుండా, సబ్బాత దినం రాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టి వాడి ప్రాణం పోపోయినా సరే సమాధి పెట్టిలో పెట్టి సమాధి చేసేస్తారు. ప్రభువుతో వేసిన 2 దొంగలు కూడా అలాగే వాళ్ళ కాళ్ళు ఇరగొట్టబడ్డాయి. కానీ తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి చూశాడు సైనికుడు, వాడికి కన్ను లేదు, గుడ్డివాడు. చూసినప్పుడు అప్పటికే ప్రభువారి ప్రాణము విడిచారు. ఆయన ఎముకలో ఒక ఎముకన్నా ఎరవబడిందా? పస్కాలో ఏం చెప్తున్నాడు? ఒక ఎముక కూడా విరవబడకూడదని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువారి ఎముక ఒక్కటైనా ఎరబడిందా? కీర్తన 34:20 వచనంలో ఉండదు కదా, ఆయన తన ఎముకల్లో ఏ ఒక్కటి విరగొట్టుకోలేదని ఉంటుంది అన్నమాట. ఒక ఎముకైనా విరగబడిందా? లేదే. అంటే ప్రభువారు తన శరీరమును పస్కాగా మన అందించడం కోసం ఆయన ఎంత, ఇక్కడ పాపము పోవాలంటే రక్త ప్రోక్షణ అవసరము అని చెప్పాడు.
ఎందుకనైనా పస్కా బలి పశువుగా అయిపోయారైనా మన యొక్క పులిసిన పిండిని తీసివేయడానికి, మన పాపాలు కడగడానికి ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డారు. అవునా కదా? అయితే ఎవరైనా ఇశ్రాయేల్ ఆచార ప్రకారంగా ఇశ్రాయేల్లో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్నంతసేపు కూడా వాళ్ళకి ప్రభు బలులు కానీ, ఆరాధనలు కానీ, ప్రార్థనలు కానీ, బలులు ఇవ్వడం కానీ లేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవడైనా పాపం చేసినట్టయితే, ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవడైనా పాపం చేసినట్టయితే ఆ పాపాన్ని కడుక్కోవాలంటే, ఆ పాపాన్ని తుడిచివేసుకోవాలంటే లేవీకాండము 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టు ఉంటుంది. అక్కడ ఏమని చెప్తాడంటే, ఒక మేకనైనా ఒక గొర్రెనైనా వాడు తేవాలి. పాపం చేసిన వ్యక్తి, నేను పాపం చేశాను యాజకుడా, నేను చాలా పాపం చేశాను, నా పాపం పోవడానికి నువ్వు రక్తం ప్రోత్సహించు, ఇదిగో నేను మేకను తెచ్చాను, ఇదిగో నేను గొర్రెను తెచ్చానని తెచ్చివ్వాలి. ఒకవేళ వాడు పాపం చేసిన వాడు మేక కొనుక్కునే స్తోమత లేదు, గొర్రె కొనుక్కునే స్తోమత లేదు, అలాంటి వాడు ఏం తేవాలంటే 2 తెల్ల పావురాలనైనా 2 గువ్వలనైనా తీసుకురావాలి, జత పక్షులను తీసుకురావాలి. అక్కడ 2 ఎందుకు తీసుకురావాలంటే, ఒక పక్షిని వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద కొంచెం ప్రోత్సహించి కొంత రక్తాన్ని బేషన్లో పట్టి నీళ్ళలో కలిపి ఇంకొక పక్షిని ఆ రక్తపు నీళ్ళల్లో ముంచి ఆ పాపము చేసిన వ్యక్తి మీద నుంచి ఇలా వదులుతారు పైకి. అలా వదిలినప్పుడు ఆ రక్తధారల పాపం చేసిన వ్యక్తి మీద ప్రోత్సహించబడి వాడు శుద్ధీకరించబడి పాపం నుంచి విడుదల పొందుతాడని అది ఆజ్ఞ. లేవీకాండము 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఉంటుంది బల్లు కోసం. అంటే రక్తము చిందించబడితేనే కానీ పాప క్షమాపణ జరగదు. సిలువలు వేసినప్పుడు గొల్గతా కొండ మీద 2వ దొంగ అంటాడు కదా, ప్రభువా నువ్వు నన్ను క్షమిస్తావా? మొదటివాడు అంటాడు కదా, నువ్వెన్నో అద్భుతాలు చేసావు కదా, ఇంత సిలువ దెబ్బలు తినవలసిన పని నీకేంటి, నీకు నువ్వుగా విడుదల పొందుకోవచ్చు కదా అని అంటే, రెండోవాడు అంటాడేంటి, నువ్వు మూర్ఖుల్లా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి, బాబు నేను నీ రాజ్యంలోకి వచ్చినట్టు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని రెండోవాడు అక్కడ పాప విడుదల కోసం ప్రభువుని బ్రతిమలాడుకున్నాడు. మరి రెండోవాడికి రక్షణ ఎలా వచ్చింది? నీటి బాప్తిస్మం అక్కడ జరిగిందా? ఆడు పశ్చాత్తాపడ్డా? సిలువలో పశ్చాత్తాపడ్డాడు. ప్రభు ఒక గాయాలు చూశాడు, ప్రభు శరీరం దున్నపడడం చూశాడు కాబట్టి మనం మూర్ఖులం. బందిపోడు దొంగల వాళ్ళు ఎవరంటే, దొంగలు వేరు, బందిపోడు దొంగలు వేరు. బందిపోడు దొంగలు ఎవరంటే అరణ్య మార్గాల్లో వెళ్తున్న వ్యాపారస్తులని వాళ్ళ దగ్గరున్న ధనాన్ని అంతా కాజేసి చంపేసి పాడేయడమే వాళ్ళ పని. అలాంటి బందిపోడి దొంగల ముఠాలో 3 ఆ రోజు సిలువ వేయబడాలి, బర్బావకుడు వీళ్ళిద్దరు దొంగలుని. కానీ జనసమూహం ఏం చెప్పారంటే, బర్బానే విడుదల దయచేయాలి, ప్రభువునే సిలువెక్కించాలి. ఇది లోక కళ్యాణం. ప్రభువారు సిలువెక్కకపోతే మనకి పాప విమోచన లేదు కాబట్టి అక్కడ దొంగని విడుదల చేశారు, ప్రభువుని సిలువేశారు. అప్పుడు 2వ దొంగకి ఎక్కడొచ్చింది రక్షణ? ఆయన అంటున్నాడు కదా, నేడు నీవు కూడా నాతో పరదేశీలో ఉందువు అని చెప్తున్నాడు. అంటే నేడు, ఈ రోజే, ఈ క్షణమే నాతో నువ్వు పరదేశీకి వచ్చేస్తున్నావు. ఎందుకు కంగారు పడుతున్నావు? నీకు పాపక్షమ అంటే దేవుడు అక్కడ ఏం చూశాడు? వాడి హృదయాన్ని చూశాడు, వాడి హృదయంలో పడుతున్న పశ్చాత్తాపాన్ని చూశాడు. రక్త ప్రోక్షణ, ప్రభు రక్తముతో వాడికి రక్షణ ఇచ్చాడు. అక్కడ ఏ రక్షణ ఇచ్చాడు? నీటి రక్షణ ఇవ్వలేదు, ప్రభు రక్తముతో వాడికి రక్షణ వచ్చింది, ఆత్మరక్షణ వచ్చింది. నేడు ఈ రోజే, ఈ క్షణమే నీవు కూడా నాతో పరదేశీలో ఉందువు, నడు నాతో పరదేశీకి అన్నాడంతే ప్రభు. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం శ్రమల కాలాల్లో ఆచరించి వస్తున్నాం కదా. మనము దాదాపు ఒక 21 days అయిపోయింది వస్తున్నాం కదా. ఇన్ని రోజుల నుంచి మనకి ఎన్నో అవసరతలు, ఎన్నో ప్రార్థనాంశాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కట్టలు, ఎన్నిటితోని ప్రభు సన్నిధికి తీర్చుకోవడానికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ఆశగల ప్రాణులను తృప్తిపరిచే యెహోవా నేనే అన్నాడు కాబట్టి. అయినా మనకున్న ఆశలు, మనకున్న ఇరుకులు, మనకున్న ఇబ్బందులు ఇవి కాబట్టి మన ఆశ ఆయన తీరుస్తాడు. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రభువుని అడిగితే ప్రభు తీరుస్తాడు. మన కోసం సేవకులు ప్రార్థిస్తారు. కానీ మనం ఏమనుకోవాలంటే ఈ ప్రార్థనలో, ప్రభువా నాలో ఏమన్నా పులిపిండి ఉంటే నువ్వు తీసేవా నాయన? పులిపిండి ఏంటో నాకు తెలియదు. నరాలలో, మూలుగుల్లో, ఎముకలో, ప్రతి రక్త బిందువులో పులిసిన పిండి ఉంటుంది ప్రతి మనిషికి కూడా.
లేదని చెప్పడానికి ఎవ్వరూ కూడా 100% నేను పులిపిండి లేని వాడిని, లేని దానిని ముద్ర ఎవరు వేయించుకోలేము, అందరం పాపులమే కాబట్టి. ఆ పులిపిండి తీసుకునే విధానం మనకు తెలియదు, ప్రభువా ఎలా తీసుకోవాలో మాకు తెలియదు కాబట్టి దయతో ఆ పులిసిన పిండిని మాలో నుంచి తీసేయి. మా నుంచి నువ్వేం కోరుతున్నావో, మేము ఎలా ఉండాలని కోరుతున్నావో ప్రభువా అలా మమ్మల్ని సిద్ధం చేయవా నాన్న అని మనం ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవాలి. ప్రభువారు ఒక శరీరధారే తన రక్త మాంసాలు సిలువ సింహాసనంలో మనకు అధిష్ఠించాడు. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నాడు. దప్పిక అవుతుంది నాకు, దాహం దాహం అంటే దుర్మార్గ సైనికులు ఏం చేశారో తెలుసా? చేదుతో కూడిన చిరకను ఆయన నోటికి అందించారండి. బాగా దాహం వేసేవాడికి చేదు నీళ్ళు తాగరా అంటే తాగుతాడా ఎవడైనాని? ప్రభువుకి దాహం శరీర సంబంధించిన దాహం అస్సలు కాదు, ఆత్మల దాహం. శరీర సంబంధించిన దాహం ఏంటంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే మనిషి శరీరం నుంచి ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా పోతే నోరు ఆరిపోతుంది. ఎవరికైనా ఆపరేషన్ అయిందనుకోండి, ఆపరేషన్ అయిన మనిషికి డాక్టర్లు ఏమంటారంటే మంచినీళ్ళు కానీ ఇస్తారేమో మాకు చెప్పకుండా, నీళ్ళు అసలు ఇవ్వకండి, నోరు కూడా తడపకండి అంటారు. ఎందుకంటే చాలా ప్రమాదం కాబట్టి. ఆ టైంలో రక్తం పోతుంది కాబట్టి దప్పిక అవుతుంది. ప్రభువారు ఆ దాహం గురించి అడగలేదు, ఇక్కడ శరీర సంబంధించిన దాహం గురించి అడగలేదు. ఆయన ఆత్మల దాహంకే దాహం దాహం అన్నాడు. వాళ్ళు ఏమిచ్చారు? చేదుతో కూడిన చిరకను అందించారండి, ఇస్సోపుతో కూడిన. ఇస్సోపు అంటే కట్టుకొచ్చేది. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ మాసిపత్రి తెలిసే ఉంటుంది, ఇక్కడ మొక్కలు పెంచుకునే వాళ్ళకి చాలామందికి. మాసిపత్రి రసాన్ని నోట్లో వేసుకోండి, చేదు విషం, కానీ చాలా సర్వరోగ నివారణి, దానివల్ల చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఆ చిరుకును అందించారండి ఆయన దప్పుకున్నాడంటే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కనబడతా ఉంటుంది మనకి. సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గర, ఏ బావి? యాకోబు బావి. యాకోబు బావి దగ్గర నీళ్ళ చేదుకోవడానికి సమరయ స్త్రీ వస్తే ఆయన సుకారాన ప్రాంతానికి శిష్యులతో కూడి సువార్త చేసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ బావి దగ్గర నిలబడినప్పుడు శిష్యులేమో ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాం ప్రభు ఆహారం అని వెళ్తారు. ఆయన శరీరానికి సంబంధించిన ఆకలి అయితే ఆహారం తీసుకుంటాడు. ఆయనకున్నది ఆకలి దప్పిక ఒకటే. నా బిడ్డలు పాపంలో మునిగిపోయి పాపాన్ని జయించుకోలేకపోతున్నారు కాబట్టి ఇలా పాపాన్ని నేను ఎలా జయించాలి, ఇదే ఆయన దాహము, ఈయన ఆకలి. మనిషి అయిన ఆకలి కొన్నాడు, మనిషి అయిన దప్పికొన్నాడు. ఆత్మలు చూసుకున్నట్టయితే ఆత్మల దాహం. అక్కడ సమరయ స్త్రీతో ఆయన చక్కగా మాట్లాడతాడు. అమ్మ నాకు దప్పిగా అవుతుంది, నువ్వు నీళ్ళు ఇస్తావా అన్నట్టయితే, అయ్యా మీరు యూదులు, ఆవిడ ఏం కనిపెట్టేసింది? ఆయన చూసి యూదుడని కనిపెట్టేసింది. అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మాతో మీకు సాంగత్యం ఏంటి? సమరయులు ఇచ్చిన నీళ్లు మీరు తాగుతారా? యూదులు తాగుతారా అని అడుగుతుంది. అసలు ఈ సమరయులు ఎవరు? సమరయ స్త్రీతోనే ప్రభు మాట్లాడాలని ఎందుకు అనుకున్నాడు? సమరయ స్త్రీ దాహం తీర్చాలని ప్రభు ఎందుకు అనుకున్నాడంటే, సమరయులు ఎవరు అన్నట్టయితే ఇశ్రాయేలు ప్రజలు సమరయ ప్రాంతంలో ఉన్నప్పుడు అన్యులైన స్త్రీలను వివాహం చేసుకుంటే సంకర జాతి సమరయులు ఏర్పడ్డారు. ఎప్పుడైతే అన్యులైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైస్తవురాలిని ఒక హిందువుడికి ఇచ్చి పెళ్లి చేశామనుకోండి, నేను ప్రార్థన చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ రథాలు చేయాలి, ఈ రథాలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలంటారు. అప్పుడు ఏం చేస్తుంది? పరిస్థితి దారుణం అయిపోతుంది కదా. అంటే అలా అన్య జనాన్ని వివాహం చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు సమరయులుగా మారిపోయారన్నమాట. ప్రభు నా బిడ్డలు నేను కాపాడాలి కాబట్టి సమరయ ప్రాంతానికి పలానా టైంలో అక్కడికి నీళ్లు చేదుకోవడానికి వస్తుంది ఆమె అయితే ఊరంతా సువార్త చేసి రక్షిస్తుంది. ఎందుకని ఆమెనే చూశాడు? సమరయ ప్రాంతంలో చాలామంది సమరయులు ఉన్నారు కదా, సమరయులు అందరినీ చూడాలి కదా. కానీ ఆమె హృదయంలో తృష్ణ ఉంది, ప్రభువును చూడాలి, ప్రభువుని ఆరాధించాలి, మా పితరుల దేవుని మేము ఆరాధించాలి, మా పితరులతో మేము సాంగత్యం కలుపుకోవాలి. యాకోబు బావి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం అని చూస్తూ ఉంటే మా పితరుల బావి చాలా లోతుగా ఉంటుంది, నీళ్లు చేదుకోవడం అని వివరణ ఉంటుంది అక్కడ. అంటే పితరుల బావి అంటే వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలే కదా. ఈ సమరయులు ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్యుల్ని వివాహం చేయడం వల్ల ఏర్పడిన వాళ్ళే సమరయులు. అందుకని ప్రభువు వారు ఆమెతో మాట్లాడితే ఆమె సువార్త చేస్తుందని, అమ్మా నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదమ్మా, నీ పెనిమిటిని తీసుకురా అంటాడు.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని విషయం, 5 పెనిమిటిలు ఉన్నారు, నీ పెనిమిటిని తీసుకురా, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, నేనిచ్చే నీళ్లు తాగితే ఈయన కూడా పెనిమిటే కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, వాక్యం సెలవిస్తుంది. ఈ నీళ్లు తాగితే నువ్వెప్పటికీ దప్పికొనవు. ఈ 5 పెనిమిటిలు ఎవరంటే సమరయ ప్రాంతంలో 5 దేవతలను ఆరాధించే వాళ్ళు, వీరి విగ్రహారాధనలు నశించిపోతున్న జనాంగం ఇది. ఆ జనాంగాన్ని ఇశ్రాయేల్ నుంచి కాపాడాలని, రక్షించాలని ప్రభు ఏం చేశాడంటే, సమరయ స్త్రీకి దేవుడు అంటే తృష్ణ ఉంది కాబట్టి మధ్యాహ్న వేళ సమయంలో యాకోబు బావి దగ్గర తన వివరణ అంతా చెప్తాడు. నినివే పట్టణం ఉంది, నినివే పట్టణం భయంకరమైన దుర్మార్గతకు నశించిపోతుండే, యోనాతో దేవుడు మాట్లాడలేదా? యోనా, ఆ పట్టణం నశించిపోతుంది, నా జనులు నశించిపోవడానికి వీల్లేదు, వెళ్ళు సువార్త చెయ్యి అన్నాడా లేదా? అలాగంటే ప్రభువుకి అక్కడ దాహం ఏంటంటే ఆత్మల దాహం, దప్పికొనుచున్నాను అంటే ఏ దాహం అది? ఆత్మల దాహం దప్పికొన్నాను. సాతానుగాడు కూడా దాహం ఉంది. ఏ దాహం ఉందడి? క్రైస్తవులు అంటే దేవుని బిడ్డల్ని ఆళ్ళలోకి లాగేసుకోవడం, అగ్నిగుణాలను తీసుకెళ్ళిపోవడమే వాడి దాహం. అంటే నువ్వెంతమందిని రక్షించుకోగలుగుతావు, నేనెంత నరకాన్ని తీసుకెళ్తానని. వాడు ఆ దాహంతోనే కదా ఏదోను తోటలో ఆదాముని అవ్వని మోసం చేశాడు. వాడి దాహం, వాళ్ళని దేవుడు కుమారుడైన ఆదామును అవ్వను పట్టుకునే వరకు వాడి దాహం చల్లారిందా? పాపాన్ని తెచ్చే వరకు వాడి దాహం చల్లారిందా? ఎంత దుర్మార్గతో చూడండి. దేవుడు చేసుకున్న మొదటి లూసిఫర్ దూతవాడు, దేవుడు దూత అయ్యుండి నేనే అధికారిని అన్నాడు. ఆ విధంగా వాడు అలా చేశాడు. కాబట్టి మనము ప్రార్థనకు వస్తున్నాం, మనము ప్రభు పాదాలు ఎలా పట్టుకోవాలి, ఆయన పస్కాని మనం ఎలా భయంతో భక్తితో తీసుకోవాలి. మన కోసమే కదా ఆయన శిలువ సింహాసనం ఎక్కారు. ఎవరైనా పొందగలరండి. 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. 13 కుడి భుజం మీద, 13 ఎడం భుజం మీద, 13 ఈపు మీద కొట్టిన నాగల చాలులవే. రోమన్ యొక్క రాజుల యొక్క ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే ఇనప గుళ్ళికి చుట్టూ ముళ్ళుండి ఇలా వేస్తే అదంతా అలాగ చాలువుల్లో దున్నుకుండా వచ్చి యేసుప్రభు వారి రక్తము యెరూషలేము వీధుల్లో ఏరులై పారింది. 39 కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాడు ఆయన? దానికి లెక్కుంది. ఆయన ఇష్టపూర్వకంగా మనల్ని చేసుకున్న మన అవయవాలు తల వెంట్రుక నుంచి అరికాలు చర్మం వరకు 39 భాగాలు. భాగానికి ఒక దెబ్బ, కొరడా దెబ్బ తిన్నాడు నీ కోసం నా కోసమైనా. ఏమైనా శిలువ ధ్యానాల్లో కొంచెమన్నా వణుకొస్తుందా? కొంచెమన్నా భయం వస్తుందా? ప్రభు నా కోసం నువ్వు గాయపడ్డావు, నీ శరీరము నాగల చాలువులు అలా దున్నబడింది నాన్న, నా కోసం నా మాంసం దున్నాలి, నీ మాంసాన్ని దున్నించుకున్నావు. నువ్వు తండ్రివై మా పాపాన్ని కడిగావు నాన్న. ఏమైనా మనలో వణుకుందా? ఏమండి, ఒక మంచి దైవజనుడు, ఒక మంచి ప్రవక్త, చాలా కోటీశ్వరుడు ప్రవీణ్ పగడాలనే ఒక సేవకుడిని దారుణంగా చంపేశారండి. అది యాక్సిడెంట్ కేసుగా నిరూపించారండి. ఎంత దారుణమో తెలుసా? మనము కొన్ని సంవత్సరాల క్రితం అదే ప్రవీణ్ గారిని మతాన్ని మొదలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయనకు ఉరి శిక్ష అంటే ఇదే బలిపీఠం దగ్గరుండి నాకు మా స్నేహితురాలు ఫాస్టర్ ఒక అక్క పెట్టింది, ప్రార్థన చే రెబుకా అన్నప్పుడు ప్రార్థన చేసాం. ఆయన కోసం అంగలార్చాం మన చర్చిలో కూడా ఆయన కోసం. అప్పటికి ఆయన భార్య 3వ నెల చిన్నపిల్ల కడుపులో ఉంది, ప్రెగ్నెంట్. అప్పటి నుంచి దాడి. ఒక సేవకుడు బయటకు వెళ్తుంటే సేవకుడు క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో తెలియని భయంకరమైన పరిస్థితులు ఇవి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం బయటకు వెళ్తుంటే క్షేమంగా వస్తామో రామో తెలియని భయంకరమైన పరిస్థితులు ఇవి. ఎవరిని బ్రతిమలాడుకుంటే మనకి సహాయం అందుతుంది, ఎవరిని బ్రతిమలాడుకుంటే మనకు తోడుగా వస్తారు. మీలో ఎవరికైనా భయం వణుకు ఉందా? ఏదో బండెక్కి వెళ్తున్నాం కదా, కారు ఎక్కి వెళ్తున్నాం కదా, బస్సు ఎక్కి వెళ్తున్నాం కదా అనుకుంటున్నాం కదా. మనం వెళ్ళే ప్రయాణంలో నాన్న నువ్వు నా చేయి పట్టుకునిరా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను నాన్న, నువ్వు రాకపోతే నేను నడవలేను నాన్న అని ప్రభువుని బ్రతిమలాడుకునే వాళ్ళుగా ఉన్నామా? సేవకుల కోసం అంగలార్చేవారిగా ఉన్నామా? మనము సేవ పరిచర్య విస్తరించాలంటే సేవకులు ఎంత ప్రయాసపడతారో వాళ్ళ గురించి అంగలార్చేవారిగా మనం ఉన్నాము. ఎంత మంచి దైవజనుడు తెలుసా ప్రవీణ్ పగడాల సేవకుడు. ఎంతమంది అంగలారుస్తున్నారో ఈరోజు. ఒక్కలు కూడా నిద్రదాహాలు మానేసి ఎంత వేదన చెందుతున్నారో తెలుసా అండి. మన సంఘంలో కొంతమందికి తెలుస్తుండదు, ఫోన్లో వాట్సాప్లో వచ్చున్నది. చాలా మంచి వ్యక్తి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయనకి. ఎంతోమంది అనాథుల్ని పోషిస్తున్నాడు ఆయన.
ఎంతో మందిని పెంచుతున్నాడు ఆయన. ఆ అనాథులందరూ కూడా ఏమైపోతారు చూడండి. ఒక వృక్షాన్ని నరికేస్తే వృక్షం మీద గూడు కట్టుకున్న పక్షులు గూళ్ళు ఏమైపోతాయో చెప్పండి ఒకసారి. అలాంటి పరిస్థితి. దయతో ఈ రాత్రికాల సమయంలో భారం కలిగిన ప్రార్థన యోధుల్లా ఉండాలి. ఎవ్వరి కాళ్ళే ప్రార్థన తీవ్రత కలిగి చేయాలి. ఆసక్తితో కూడిన ప్రార్థన చెయ్యాలి. పస్కా బలిపశువు మన కోసం వధింపబడ్డాడు కాబట్టి ఆయన యొక్క ఆత్మ మనల్ని ఏం కోరుకుంటుందో, ఆయన హృదయం మనం ఎలా ఉండాలని కోరుతుందో అలా ఉండేవారిగా సిద్ధమవ్వాలి. మనం ప్రార్థన యోధులుగా దిద్దబడాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.